హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 64. రుద్ర చూపుల్లో వేడికి తట్టుకోలేక అతని కళ్ళకు అరచేతిని అడ్డుపెట్టి, అట్ట చూడకయ్యా, నాకేదోలా ఉంది అని సిగ్గుపడుతూ అంది శివాని. రుద్ర నవ్వుతూ ఆమె చేతిని తీసి తన పెదవులకు అద్దుకుని, ఆ పిలిపేంటే కొత్తగా అన్నాడు. మా ఊరి సైడ్ మొగుడిని అట్టాగే అంటారు అంది సిగ్గుపడుతూ శివాని. మొగుడిని అని బాగానే వరుస కలిపి పిలిచావు, మరి మొగుడితో సంసారం చేయాలంటే భయపడి చస్తున్నావెందుకే? అందరూ పెళ్లి చేసుకున్న మరుసటి రోజో లేదా రెండో రోజు శోభనానికి రెడీ అవుతారు. నీకు నాకు పెళ్ళై నెలలు గడిచినా సరిపోలేదా అంటూ తినుకుతూ, మన ఫస్ట్ నైట్ కొప్పుకోవే అని కారంగా అడిగాడు రుద్ర. శివాని రుద్ర వైపు అదోలా చూసి మూతి తిప్పుతూ, నువ్వేదో ఫస్ట్ నైట్ ఎరగని వాళ్ళ నేనే నీకు ఫస్ట్ అన్నట్టు గారాలు పోకు అంది చిరుకోపంగా. పోవే తిక్కల్, మంచి మూడ్ని పాడు చేస్తావు. అయినా నీతో నాకు ఫస్ట్ నైట్ ఫస్టే కదే అంటూ నవ్వుతున్న రుద్రని చూసి శివాని ఉడుక్కుంటూ అతని చేతి మీద గుచ్చేసి, నాకు దూరంగా పో అంది కాస్త గట్టిగా. రుద్ర కంగారుగా శివాని నోరు మూసి, ఏ వాడ్లేస్తాడే అని బన్నీని చూపించి శివానీని తన మీదకి తెచ్చుకుంటూ, ఓకే కోప్పడకు, కానీ నువ్వు నా కంటికి కనపడే వరకు నేను ఎలా ఉన్నా నిన్ను చూశాక నేనెవరినీ తాకలేదే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం శివ అని సిన్సియర్గా నిజం చెప్పాడు రుద్ర. శివాని రుద్రమొహంలోకి చూస్తూ, నాకు తెలుసు అంది మూతి ముడుచుకుని. మరెందుకే నన్ను దూరం పెడుతున్నావు అని అడుగుతూ ఆమెని తన కిందకి తెచ్చుకుని తన పైకి చేరిపోయాడు రుద్ర. నాకు భయం అంది మొహం పక్కకు తిప్పేసిన శివాని. రుద్ర నవ్వుతూ, నీ భయం పోగొట్టి నీకు పెయిన్ లేకుండా హర్ట్ చేయకుండా నేను చూసుకుంటాను కదే, ప్లీజ్ ఓకే అనవే బుజ్జి. యునో, ఇలా ఇప్పటి వరకు నేను ఎవరిని ఏ విషయంలోనూ బ్రతిమాలలేదే, నీ దగ్గరే ఫస్ట్ టైం ఇంత తగ్గుంటున్నా అంటూ తన మెడ మీద పెదాలతో రాస్తూ, నువ్వంటే నాకెంత ఇష్టమో ఇప్పటికైనా తెలుసుకోవే. నన్ను సాడిస్ట్ అంటావు కానీ నువ్వే పెద్ద సైకోవి తెలుసా. నాపై కోపం లేదంటావు, ఇష్టం అంటావు, కానీ నన్ను ఇలా పస్తులు పెడుతున్నావు రాక్షసి అని చిరుకోపంగా శివాని భుజం పైన చిరుగాటు పెట్టాడు రుద్ర. నొప్పికి రుద్ర తలని పక్కకి తోసి, తినేస్తావా ఇలా కొరికి అని కోపంగా అడిగింది శివాని. ఏం చేయను, నువ్వు అంత ముద్దుగా ఉంటే కొరుక్కు తినాలనిపిస్తుంది. అలా అని నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు, చెప్పు ఎప్పుడు నాకు ఓకే చెప్తావు అంటూ ఆమె బుగ్గల మీద ముద్దు పెడుతూ, పోనీ రేపు బన్నీని అక్క దగ్గర వదిలి మనం ఫామ్ హౌస్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుందామే అని బ్రతిమాలుతున్నట్టుగా అడిగాడు రుద్ర. కుదరదు, రేపు నేను ఎక్కడికి రాను అంది మొండిగా శివాని. ఏంటి రేపంత స్పెషల్ బేబీ అంటూ శివాని కళ్ళల్లో తడి చూడగానే అనుమానంగా, ఏమైందే అంటూ తన పక్కకు జరిగి శివాని ఫేస్ని తన ఎదకి అదుముకుంటూ, శివ అని ప్రేమగా పిలుస్తూ తన తలని నిమురుతూనే, రేపేంటో నాకు నిజంగా తెలీదు, చెప్పు ఏంటో చెప్పవే ప్లీజ్ అని రుద్ర కూడా బాధపడుతూ అడిగాడు. శివాని కన్నీళ్లు తుడుచుకుంటూ, రేపు నా తమ్ముడి పుట్టినరోజు, అలాగే బన్నీ బర్త్డే కూడా రేపే. నాకు నా తమ్ముడే గుర్తొస్తుంటే బన్నీ బర్త్డేని జరుపుకోలేక సతమతమైపోతున్నాను. కానీ నా కన్నయ్యకి కూడా అందరిలా తన పుట్టినరోజు చేసుకోవాలని ఉంటుంది కదా, అలాగే నీకు కూడా నీ కొడుకు బర్త్డే సెలబ్రేట్ చేయాలని ఉంటుంది కదా. ఇందాకే నీకు ఆ విషయం చెప్దామనుకున్నాను కానీ కంగారులో మర్చిపోయాను. రేపు నువ్వు బన్నీతో ఉంటావా ప్లీజ్? వాడి ఎదుట నేను బాధగా ఉంటే వాడు కూడా డల్ అవుతాడు అని చెప్తూ రుద్ర వైపు చూసింది శివాని. ఆమె తన వాళ్ళ జ్ఞాపకాలతో ఎంత కాలిపోతుందో అర్థమై శివానీని గట్టిగా హత్తుకున్న రుద్ర ఆమె వెన్ను నిమురుతూ, పోయిన నీ వాళ్ళని ఎటూ తెచ్చివ్వలేను, కానీ నీకు లైఫ్ లాంగ్ అందరి ప్రేమలను అందిస్తానే, ప్రామిస్ అని చెప్తూ శివాని నుదుటిపైన ముద్దు పెట్టిన రుద్ర, బన్నీ విహారీ బర్త్డే ఒకటే అయినప్పుడు నిన్నొదిలి వెళ్ళలేక నీ తమ్ముడే తిరిగి నీ కొడుకుగా పుట్టాడేమో, వాడికి అందుకే నువ్వంటే అంత ఇష్టమేమో, అలా అనుకోవచ్చు కదే, అప్పుడు నీకు ఈ బాధ ఉండదు, ఇంకా మన బేబీ బర్త్డే ఏ బాధ లేకుండా ఎంజాయ్ చేస్తావు అని చెప్పాడు రుద్ర. శివాని కూడా ఆలోచిస్తూ, నిజమే ఏమో, నా తమ్ముడే తిరిగి బన్నీ రూపంలో నా దగ్గరకు వచ్చాడేమో అనుకుని బన్నీ వైపు తిరిగి వాడి మొహమంతా ముద్దులు పెట్టి మెల్లగా వాడిని లేపి తన గుండెలకు హత్తుకుంది.
ఒక చేతి మీద పడుకుని వాళ్ళనే చూస్తున్న రుద్ర టైం చూసి ఇంకా 12కి అరగంట ఉండడంతో లేచి బయటకు వెళ్ళిన అతను 20 నిమిషాల తర్వాత లోపలికొచ్చాడు. శివాని అప్పటికి కూడా బన్నీని అలాగే పట్టుకుని ఉండడం చూసి ఆమె ఫీలింగ్ ఏంటో గెస్ చేసిన రుద్ర మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు. డోర్ తీసిన సౌండ్ వచ్చిన రుద్ర లోపలికి రాకపోవడంతో ఈయన ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు అనుకుని చూస్తూ ఉండగా స్నేహతో పాటు లోపలికొచ్చిన రుద్ర తన చేతిలోని కేక్ బాక్స్ని అక్కడ టేబుల్ మీద ఉంచి స్నేహని చూశాడు. ఆమె నవ్వుతూ కేక్కి మధ్యలో క్యాండిల్ని పెట్టింది. బన్నీని శివాని చేతిలో నుండి ఎత్తుకుని వాడి బుగ్గ మీద చిన్నగా తట్టి, బేబీ హ్యాపీ బర్త్డే బంగారం అన్నాడు రుద్ర. ఆ వెనుకే పిల్లలతో వచ్చిన సురేఖ, స్నేహ అందరూ కలిసి ఒకేసారి హ్యాపీ బర్త్డే బన్నీ అని అరవడంతో వాడికి పూర్తిగా నిద్రమత్తు వదిలింది. రుద్ర విష్ చేసినప్పుడే ఆనందంతో తండ్రి భుజం పైన ఖర్చుకుపోయిన బన్నీ అందరూ ఇలా విష్ చేయడంతో పాటు వాడికి మొదటిసారి తను ఇలా తన బర్త్డే రోజు తన తండ్రి కూడా తనతో ఉండడం, తనకి అమ్మ ఒక్కటే కాదు చాలామంది ఉన్నారు, వాళ్ళ మధ్య తాను బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడంతో బన్నీ ఆ బర్త్డేని స్పెషల్గా ఫీల్ అయ్యాడు. శివాని వైపు చూసి సైగ చేశాడు రుద్ర బన్నీకి విషెస్ చెప్పమన్నట్టుగా. దానితో శివాని తన బాధని లోపలే అదిమిపెట్టి బన్నీని ఎత్తుకుని హ్యాపీ బర్త్డే నాన్న అంటూ ఎమోషనల్గా వాడిని విష్ చేసి ముద్దు పెట్టుకుంది శివాని. అందరికీ థ్యాంక్ యూ చెప్తున్న బన్నీని కేక్ దగ్గరకు తీసుకువెళ్ళిన రుద్ర చేతిలో చాక్ పెట్టి కట్ చేయి బేబీ అన్నాడు బన్నీని. దాంతో బన్నీ సంతోషంగా తల్లిదండ్రుల మధ్యలో ఫస్ట్ టైం కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ తీసి మొదట శివానికి పెట్టి తర్వాతే రుద్రకి పెట్టాడు. వాడికి కూడా కేక్ తినిపించాక శివాని, రుద్రలు బన్నీ మరో పీస్ తీసి సన్నీకి పెట్టి మిగిలిన వాళ్ళకి కూడా కేక్ తినిపించాడు. అందరితో కాసేపు హ్యాపీగా టైం స్పెండ్ చేశాక రేపు మనం బిగ్ పార్టీ చేసుకుని ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడు అందరూ పడుకోండని అందరినీ పంపేశాడు రుద్ర. శివాని మిగిలిన కేక్ తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టొచ్చింది. బన్నీకి ఆ ఆనందంతో నిద్ర రాలేదు. రుద్ర ఎద మీద పడుకున్న బన్నీ, నాన్న నీకు తెలుసా ఇలా బర్త్డే చేసుకోవడం నాకు ఫస్ట్ టైం అన్నాడు వాడు కాస్త డల్గా. బాబు ఫీలింగ్స్ అర్థం చేసుకున్న రుద్ర బెడ్ మీద ఉన్న వాడిని ఎత్తి తన గుండెల మీద పడుకోబెట్టుకుని వాడి తలపై ముద్దు పెట్టి, ఐఎమ్ సారీ బేబీ, మీ దగ్గరికి రావడానికి చాలా లేట్ చేశాను. నేను దగ్గర లేకపోవడం, మీ అమ్మకి నేనెక్కడుంది తెలియక నీతో తను చాలా కష్టాలు పడింది. పైగా మీ మావయ్య బర్త్డే రోజు నువ్వు పుట్టావంట. వాడి కోసం మీ అమ్మ బాధపడుతూ సెలబ్రేట్ చేయలేకపోయింది. నీ డాడీ తప్పుని క్షమిస్తావు కదా అని బాధగా అడిగాడు రుద్ర. నాన్న నువ్వు ఫీల్ అవ్వకు, నాకేం బాధ లేదు. నువ్వు కూడా పాపం నేను అమ్మ లేకుండా హ్యాపీగా లేవంట కదా, అమ్మ చెప్పింది. అందుకే నువ్వు ఫీల్ అవ్వకు, నేను ఫీల్ అవ్వను అంటూ నవ్వాడు బన్నీ. కొడుకులో అంత చిన్న ఏజ్లోనే సిచ్యువేషన్స్ని అర్థం చేసుకునే మెచ్యూరిటీ చూసి రుద్ర మనసు పొంగిపోయింది. పక్కనే పడుకునున్న శివానిని దగ్గరకు తీసుకుని తన నుదుటి పైన ముద్దు పెట్టి, థ్యాంక్ యూ శివ, మన బాబుని ఇంత బాగా పెంచినందుకు అని చెప్తూ కృతజ్ఞతగా చూశాడు రుద్ర. శివాని నవ్వి, ఇక పడుకోండి, బన్నీ రేపు స్కూల్కి వెళ్ళి అక్కడ అందరికీ చాక్లెట్స్ పంచాలి కదా, నిద్రపోనన్నా, లేదంటే నువ్వు మార్నింగ్ తొందరగా లేవలేవు అంది. ఓకే అమ్మా అంటూ బుద్ధిగా కళ్ళు మూసుకున్నాడు బన్నీ. రుద్రగుండల మీద పడుకుని చేతి మీద శివానీని పడుకోబెట్టుకుని ఇద్దరిని చూసుకుంటూ ఆనందంగా నిద్రపోయాడు రుద్ర. కానీ శివానికి నిద్ర రాలేదు. భర్త ఆశని, కోరికలని తను తీర్చకపోగా బాధ పెడుతున్నా కానీ అందుకు అతను తన మీద కోపం కానీ విసుగు కానీ చూపించకపోగా తన ప్రతి మాటని కన్సిడర్ చేస్తూ తన బాధ పోగొట్టడానికి చూస్తున్నాడు. అదంతా ఆలోచిస్తున్న శివానికి ఇప్పటి వరకు అతనిపై ఉన్న చిన్న చిన్న కోపాలు పోయి ఇష్టం ఇంకా ప్రేమ పెరిగాయి. ఇష్టంగా రుద్రని చూస్తూ అతను నిద్రపోవడంతో చిన్నగా తన చేతిని అతని చెంపపైన ఉంచి, నువ్వు మారిపోయావని మాటలతో చెప్పనక్కర్లేదు రుద్ర, నాకు తెలుసు. కానీ నేనే నా భయాలతో నిన్ను దూరం పెట్టి బాధ పెడుతున్నాను కదా, ఇకపై అలా జరగదు. నేనే నీకు దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తాను అనుకుంటూ కాస్త పైకి లేచి రుద్రుందుటున ప్రేమగా ముద్దు పెట్టి అతనికి మరింత దగ్గరగా జరిగి పడుకుని అతన్నే చూస్తూ కళ్ళు మూసుకుని రుద్ర గుండె చప్పుడిని జోలపాటగా వింటూ నిద్రపోయింది శివాని. మార్నింగ్ దేవ్ మ్యాన్షన్లో సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి.
ఉదయానికి ఇంట్లో అందరికీ కొత్త బట్టలు తెప్పించాడు రుద్ర. బన్నీ కోసమని ట్రెండ్లో ఉన్న డ్రెస్లని తెప్పించాడు. అతనే సెలెక్ట్ చేసి మరీ రుద్ర. కవర్స్తో లోపలికొచ్చిన రుద్రని చూసి, ఇవన్నీ ఏంటి రుద్ర అని ఆశ్చర్యంగా అడిగింది శివాని. ఇవన్నీ బన్నీ కోసం డ్రెస్లు. ఇదిగో ఈ కవర్లో చీర నీకోసం అని చెప్తూ రుద్ర వాటిని బెడ్ మీద పెట్టగానే, వాటి కాస్ట్ చూసి, ఇప్పుడు ఇంతింత పెట్టివి డ్రెస్లు ఎందుకు రుద్ర అంది శివాని. ఎందుకంటే నా కొడుకు బర్త్డేకి ఆ మాత్రం లేకపోతే ఎలా? వాడిప్పుడు శివాని కొడుకే కాదు, ఈ రుద్రదేవ్ కొడుకు, దేవ్ వంశానికి వారసుడు అని గర్వంగా చెప్తున్న రుద్ర శివాని కోసం తెచ్చిన చీర తీసి ఆమె భుజం పైన వేసి, బాగుందా, నీకు నచ్చిందా లేదా వేరేది తెప్పించనా అని అడిగాడు రుద్ర. శివాని ఇష్టంగా ఆ చీరని తడిమి, నా కోసం ఇష్టంగా తెచ్చావు కదా, చాలా చాలా బాగుంది. అది సరే, మా అందరికీ తెచ్చావు, మరి నీకెక్కడా అని అడిగింది. చీర నీకు నచ్చుతుందని నాకు తెలుసు, బెట్టు చేయకుండా తీసుకున్నందుకు, ప్లస్ నా ఇష్టాన్ని గౌరవించినందుకు నీకు ఇది నా థ్యాంక్స్ అంటూ ఆమె పెదవుల మీద పెక్కిచ్చిన రుద్ర, నాకిప్పటికే ఉన్నవి చాలులే అన్నాడు. అంటుంటే తనకి ముద్దు పెట్టిన రుద్రని కుర్రుగా చూసి, అదేం కుదరదు, మాతో పాటు నీకు కూడా కొత్త డ్రెస్ ఉండాలి, బన్నీ బర్త్డే కదా, తెచ్చుకో రుద్ర అంది శివాని రిక్వెస్ట్ చేస్తూ అతన్ని. ఓకే ఓకే, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి తీసుకుంటాను, కాకపోతే నేను నీకు తెచ్చాను కాబట్టి నువ్వు నాకు డ్రెస్ తీసుకురా వెళ్ళి అని నవ్వుతూ ఆర్డర్ వేశాడు రుద్ర. ఒక్క పని కరెక్ట్గా చేయవు, అన్నీ ఇలాగే చెప్తావు పో నువ్వు అంటూ చిరుకోపం చూపిస్తూ చీరని కబోర్డ్లో జాగ్రత్తగా పెట్టి బన్నీకి కొత్త డ్రెస్ ఒకటి బయటకు తీసి పక్కన పెట్టి వాడిని నిద్రలేపి రెడీ చేసింది శివాని. బేబీతో పాటు నువ్వు కూడా రెడీ అవ్వవే, గుడికి వెళ్ళొద్దాం అని చెప్పాడు రుద్ర శివానీతో. ఆమె ఆశ్చర్యంగా, ఏంటి గుడికే నువ్వే అని పెద్ద షాకింగ్గా ఫేస్ పెట్టి అడిగింది. ఏయ్ ఓవర్ చేయకు, నేనేం దేవుడికి అగేనెస్ట్ కాను, కాకపోతే ఈ పూజలు వాటిని దూరంగా ఉంటాను అంతే. ఈరోజు నా బిడ్డకి నేను తండ్రిగా చేస్తున్న మొదటి పుట్టినరోజు, అందుకే గుడిలో వాడి పేరున అభిషేకం చేయించమని నాన్న కూడా చెప్పారు. ఎక్కువ నసపెట్టకుండా నువ్వు రెడీ అవ్వు అని అన్నాడు రుద్ర. కోపం పిలవగానే వచ్చేస్తుంది ఈయన గారికి. అసలు నా డౌటు, ఆ కోపం ఈయనకి వైఫైలో చుట్టూ తిరుగుతూ తలుచుకోగానే వచ్చి వాలిపోతుంది అనుకుంటాను అని లోపల తిట్టుకుంటున్న శివాని బ్యాగ్ మీద ఒక్కటిచ్చాడు రుద్ర. దెబ్బకి పగిలిన తన బ్యాగ్ మీద చేయి వేసుకుని అబ్బా అంటూ అరిచి రుద్ర కొట్టిన చోట చేత్తో రుద్దుకుంటూ, ఇప్పుడు నన్నెందుకు కొట్టావు అని కోపంగా అరిచింది ఏడుపు మొహంతో శివాని రుద్ర మీద. ఏయ్ ముయ్, నోరు తెరిచావంటే కుట్టేస్తాను, ఎన్నిసార్లు చెప్పాలి నీకు నన్ను మనసులో తిట్టుకోకని, అదే చేస్తావు. గుడికెళ్తున్నామని ఈ దెబ్బ, లేదంటే వేరేగా ఉండేది నా రియాక్షన్ అని బెదిరిస్తూ అన్నాడు రుద్ర. శివాని టక్కున నాలుగు ఖర్చుకుని, బా ఎలా మర్చిపోయాను, చా ఈయన మనసులో కూడా ఏమనుకోవడానికి లేదు, అన్నీ అలా ఎలా వినపడిపోతాయి. ఈ ట్రిక్ ఏదో నేను కూడా నేర్చుకుంటే అప్పుడు ఈయన గారి సంగతి నేను చూడొచ్చు అనుకుంటున్న శివాని బుర్ర మీద ఒక్కటి మొత్తి, ఏది నేర్చుకున్నా నన్నేం పీకలేవు కానీ ఆ పీత బుర్రకి రెస్ట్ ఇచ్చి చెప్పిన పని చెయ్యి అన్నాడు రుద్ర వెటకారంగా. శివాని కోపంగా చూస్తూ, నువ్వు పెద్ద శాడిస్ట్వి అని అరిచి బన్నీ కోసం వెళ్ళింది. రుద్ర వెళ్తున్న శివానీని చూసి నవ్వుకుంటూ, లేదంటే నా సంగతి తేలుస్తుందంట అనుకుని బయటకు వెళ్ళాడు రుద్ర. గుడి ముందు వరుసగా 3 కార్లు ఆగగా అందులో నుండి ఫ్యామిలీ అంతా దిగి గుడిలోకి వెళ్ళారు. మొదటిసారి రుద్రని పంచకట్టులో చూస్తున్న శివాని, అబ్బా ఏమున్నారా బాబు అనుకుంది మనసులో. అది వినిపించినట్టు రుద్ర శివాని వైపు చూసి, ఏంటే నాకు గుడిలో కూడా సైట్ కొడుతున్నావా అని నవ్వాడు. చిచ్చి నేనేం అలా చేయలేదు అంటూ మొహం తిప్పేసి గబగబా ముందుకెళ్ళిపోయింది శివాని. రుద్ర తనని చూసి నవ్వుకుని బన్నీని ఎత్తుకుని పక్కన ఉన్న సన్నీని చూడగానే తను కూడా తన వంక చూడటంతో, నువ్వు కూడా రా అంటూ తనని కూడా మరో చేత్తో ఎత్తుకున్నాడు రుద్ర. పిల్లలతో ప్రదక్షిణాలు చేసి గర్భగుడిలోకి వెళ్ళి అభిషేకం చేయించి అక్కడ అన్న సంతర్పణ చేయమని చెక్ రాసిచ్చాడు రుద్ర బన్నీ చేతుల మీదుగా. పూజారులు బన్నీని దీర్ఘాయుష్యుతో, యశస్సుతో,
సిరి సంపదలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో దీవించు అని దీవించారు. దంపతులుగా శివాని రుద్రని కూడా దీవిస్తూ దీర్ఘాయుష్మాన్ భవ, శీఘ్రమేవా సంతాన ప్రాప్తిరస్తు అని ఆశీర్వాదం ఇవ్వగానే రుద్ర శివాని వైపు చూసి చిలిపిగా నవ్వితే శివాని సిగ్గుతో తల తిప్పేసింది. పూజ అనంతరం అందరికీ తీర్థప్రసాదాలు అందించారు అక్కడి పూజారులు. వాళ్ళకి ఊహించనంత డబ్బు దక్షిణంగా ఇచ్చాడు రుద్ర. మిగిలిన వాళ్ళని కూడా వరుసగా ఆశీర్వదించారు పూజారులు. అందరూ గుడిలోనే కాసేపు కూర్చుని ఆ తర్వాత ఇంటికి బయలుదేరారు. కార్ డ్రైవ్ చేస్తున్న రుద్ర ఒడిలో ఉన్న బన్నీ, నాన్న నేను స్కూల్కి వెళ్ళాలి, లేట్ అయితే మిస్ బయట నిల్చోపెడుతుంది, త్వరగా ఇంటికి తీసుకెళ్ళు అనగానే రుద్ర నవ్వి, ఈరోజు నిన్నేమనొద్దని మీ టీచర్కి చెప్తాలే బేబీ, ఒకవేళ ఆవిడ వినకపోతే తనకు ముద్దు పెట్టైనా ఒప్పిస్తాలే అనగానే బన్నీ భయంగా ఫేస్ పెట్టి, అమ్మో వద్దు, మా అమ్మ కోపం వస్తుంది, బాయ్స్ అలా లేడీస్కి ముద్దు పెడితే బ్యాడ్ అంట కదా అన్నాడు బన్నీ. రుద్ర గట్టిగా నవ్వుతూ శివాని వైపు చూశాడు. అప్పటికే అతన్ని కాల్చేసేలా చూస్తుంది ఆమె. రుద్ర మనసులో ఇదేంటి ఇలా చూస్తుంది అనుకుని ఏమీ తెలియని వాడిలా, ఏంటి శివ అలా చూస్తున్నావు, ఆకలేస్తుందా, ప్రసాదం తిను అని ఇన్నోసెంట్గా చెప్పాడు రుద్ర. కానీ శివాని అలాగే చూడటంతో రుద్ర మనసులో ఈరోజు నాకు మూడిందా అనుకుని, బన్నీ మీ టీచర్కి నేను ముద్దివ్వలే, బ్రతిమాలు ఒప్పిస్తాను, మనం టిఫిన్ చేసి స్కూల్కి వెళ్దాము సరేనా అంటూ ఇంటి ముందు కారాపి బన్నీని ఎత్తుకుని కిందకు దిగాడు రుద్ర. శివాని కూడా కిందకు దిగి లోపలికి రాగానే హాల్లోనే బన్నీ నాపి, కన్నయ్య నువ్విక్కడే ఉండు, నేను మీ నాన్నకి ఒకటి ఇవ్వడం మర్చిపోయాను, ఇచ్చేసి వస్తాను అంటూ రుద్ర వైపు కోపంగా చూస్తూ లోపలికి నడిచింది శివాని. ఓకే మమ్మ, నాన్న తొందరగా మమ్మీ ఇచ్చేది తీసుకుని వచ్చి, ఈలోగా నేను అత్తని టిఫిన్ తినిపించమని అడుగుతాను అంటూ స్నేహ దగ్గరకు పరిగెట్టాడు బన్నీ. రుద్ర భయం నటిస్తూ, బేబీ అదేదో నేను ఈవినింగ్ తీసుకుంటాను, ఇప్పుడంత అర్జెంట్ ఏముంది అన్నాడు ఎస్కేప్ అవ్వడానికి చూస్తున్న రుద్ర. అది ఇప్పుడే ఇవ్వాల్సినది, లేట్ చేస్తే బాగోదు పెనిమిటి అని వెటకారంగా అంటూ రుద్ర చేపట్టి బలవంతంగా లోపలికి తీసుకెళ్ళిపోయింది శివాని రుద్రని. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.